శ్రీనివాస్ కలయికలో తెరకెక్కనున్న భారీ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మైథలాజికల్ అంశాలతో ఈ ప్రాజెక్టు రూపొందనుందని ఇప్పటికే సంకేతాలు అందాయి. తాజాగా సినిమా టైటిల్ విషయంలో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. గతంలో వినిపించిన గాడ్ ఆఫ్ వార్ పేరుతో పాటు మరో పవర్ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. దీంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. టైటిల్ పై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ సినిమాకు దేవసేనాపతి అనే పేరును కూడా మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మైథలాజికల్ నేపథ్యానికి ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు ఈ టైటిల్ బాగా సరిపోతుందని భావిస్తున్నారట. అయితే గాడ్ ఆఫ్ వార్, దేవసేనాపతి పేర్లలో ఏదో ఒక దానిని చివరకు ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ తమ ఇతర కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు. అవి పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. టైటిల్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అప్పటి వరకు వినిపిస్తున్న ప్రచారానికే పరిమితం కావాల్సి ఉంటుంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కథాంశం పైన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ప్రభాస్ హీరోగా హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ వేగంగా సాగుతుంది. ప్రభాస్ తన భాగం చిత్రీకరణను త్వరగా పూర్తి చేసేందుకు కాల్ షీట్లు కేటాయించినట్లు సమాచారం. దీంతో సినిమా నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకున్నాయి. విడుదలపై కూడా స్పష్టమైన లక్ష్యం ఉండడంతో చిత్ర బృందం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది. షూటింగ్ వేగంతో అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ప్రభాస్ కు సంబంధించిన షూటింగ్ ను సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని మేకర్స్ ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. చిత్రీకరణను వేగంగా పూర్తి చేసేందుకు ఒకేసారి 3 యూనిట్లు పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ సన్నివేశాలను హను రాఘవపుడి స్వయంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నెట్ఫ్లిక్స్ డిజిటల్ హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా పూర్తి చేయాల్సి ఉంది. అందుకే చిత్ర బృందం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. విడుదలకు ముందే ప్రచార కార్యక్రమాలు ఊపందుకునే అవకాశం ఉంది. సూర్య, వెంకీ అట్లూరి కలయికలో తెరకెక్కిన విశ్వనాథన్ సన్స్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ సినిమాకు మంచి స్పందన వస్తుంది. తాజాగా ఈ చిత్రం మరో కీలక మైలురాయిని అందుకున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీంతో చిత్ర బృందంలో ఉత్సాహం మరింత పెరిగింది. వసూళ్లపై ప్రేక్షకుల్లోనూ ఆసక్తి కొనసాగుతోంది. ఈ విజయంతో చిత్ర బృందం ఆనందంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లోనే 150 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ పోస్టర్ విడుదల చేసింది. మమితా బైజు కథానాయికగా నటించిన ఈ సినిమాలో రాధిక, శరత్ కుమార్, రవీనా టాండన్, నాసర్, సునీల్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించారు. తమిళం కంటే తెలుగు డబ్బింగ్ వెర్షన్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఇరుముడి విడుదల కానుండడంతో ఇక వసూళ్లపై దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు సెలవుల ప్రభావం కూడా సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది. ప్రేక్షకుల ఆదరణ కొనసాగితే వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి మల్టీప్లెక్స్. రేపటి మల్టీప్లెక్స్ లో